దివాకర్ ట్రావెల్స్ బాబుకు గుదిబండేనా? దివాకర్ ట్రావెల్స్ పేరు చెప్పగానే మనకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తుకు వస్తారు. అంతేనా, ఆ బస్సులో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన ఎందరో బాధితులు కూడా గుర్తుకు రాకమానరు. ఓ పాలేరు ప్రమాదం, ఓ మూలపాడు ప్రమాదం, ఈ రెండు చాలా ఆ బస్సులు ఏ పాటి క్షేమకర్మం. ఇక మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్న ఈ అన్నదమ్ములిద్దరు గడిచిన ఎన్నికలకు కాస్త ముందుగా టీడీపీలో చేరిపోయారు. చేరిన వెంటనే వారిద్దరికి టికెట్లు ఇచ్చి మరీ టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు వారి ట్రావెల్స్ బస్సుల కారణంగానే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పడం లేదన్న వాదన వినిపిస్తుంది. వరుస ప్రమాదాలతో పదుల సంఖ్యలో జనం ప్రాణాలను తీసేసిన ఆ బస్సులపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి హైకోర్టులో విచారణ సాగుతుంది. దివాకర్ ట్రావెల్స్ బస్సులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏపీతో పాటు తెలంగాణ సర్కారు కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ రెండు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ తమ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లు నిన్న పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఏపీ పిటిషన్పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఏపీ తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్కు చివాట్లు పెట్టింది. అయినా దమ్మలపాటి కోర్టు అంతగా చివాట్లు ఎందుకు పెట్టిందన్న విషయానికి వస్తే, దివాకర్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని తెలంగాణ సర్కార్ తన పిటిషన్లో పేర్కొంది. మోటార్ వాహన చట్టాన్నే కాకుండా మోటార్ వాహన కార్మికుల నిబంధనలు కూడా దివాకర్ ట్రావెల్స్ ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ కారణంగానే ఆ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయని కూడా తెలంగాణ సర్కార్ కాస్తంత స్పష్టమైన సమాచారంతోనే పిటిషన్ దాఖలు చేసింది. అయితే అందుకు విరుద్ధంగా దివాకర్ ట్రావెల్స్ మోటార్ వాహన చట్టాన్ని అతిక్రమించలేదని, ఆ బస్సుల్లో అన్నీ సరిగానే ఉన్నాయని తెలిపింది. దీంతో చిరెత్తుకొచ్చిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజనీలతో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడింది. అన్నీ అక్రమేనని ఓవైపు తెలంగాణ సర్కార్ చెబుతుంటే, కాదు అన్నీ సవ్యంగానే ఉన్నాయంటూ మీరెలా చెప్తారంటూ దుమ్మాలపాటిని నిలదీసింది. అంతేకాకుండా కౌంటర్ పిటిషన్ కూడా తూతూ మంత్రంగా రూపొందించారని కూడా ధర్మాసనం చంద్రబాబు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయం ఏపీ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దుమ్మాలపాటి కోరగా మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. ఈసారైనా కౌంటర్ను అన్ని వివరాలతో సమగ్రంగా దాఖలు చేయాలని, అదే సమయంలో ఏపీ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని కాసంత ఘాటు వ్యాఖ్యలే చేసింది. దీంతో బెంబేలెత్తిపోయిన దుమ్మాలపాటి తదుపరి విచారణలో సవరించి కౌంటర్ను దాఖలు చేస్తామని, ఆయన దివాకర్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పి తనకు ఎదురైన ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. దీంతో కోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన తన వాదనను ముగించక తప్పలేదు. For more videos, please subscribe our channel.